లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ మహాగర్జన సభ నిర్వహించారు. ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమం సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కార్యక్రమం నిర్వహించారు. సభకు ముందు ఆదివాసీలు తమ సాంప్రదాయ నృత్యంతో భారీ ప్రదర్శన నిర్వహించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించకుండా రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని వాటిని ఛేదించి ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. తుడుం దెబ్బ రాష్ట్ర మాజీ అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్. 48 సంవత్సరాలుగా ఎస్టీ జాబితాలో లంబాడీలు చేరి ఆదివాసుల హక్కులను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లంబాడీలను ఖచ్చితంగా ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. లంబాడీల తొలగింపు డిమాండ్ విషయంలో స్పష్టతను కోల్పోవడానికి కూడా ప్రభుత్వం కుట్ర చేస్తుంది. మిత్రులారా, 1950లో భారత రాజ్యాంగం ఏర్పడినప్పుడే ఎస్సీల కులాలన్నీ కూడా షెడ్యూల్ తెగల్లో కలపబడ్డది. కానీ 1950లో భారత రాజ్యాంగం ఏర్పడినప్పుడు లంబాడీలు మనతో కలపబడలేదు కదనే జ్ఞానం కూడా లేకుంటే ఎట్లా? 1950లో రాజ్యాంగం ఏర్పడితే 1976లో అక్రమంగా లంబాడీలు ఎస్సీ జాబితాలోకి వచ్చిందనేది ప్రధాన వాదన ఇవాళ ఆదివాసీ సంఘాలందరికీ కూడా. ఒకటి కాదు, రెండు కాదు, 48 సంవత్సరాలుగా ఇవాళ మన ఎస్టీ జాబితాలో కొనసాగుతారు లంబాడీలు. పిఎస్లు కానీ, ఎన్ఐటీలు, ఐఐటీలు, మెడికల్ కాలేజీలు మొత్తంగా కూడా లంబాడీలే మా సీట్లు దోచుకుంటున్నారని పోరాటం మొదలైంది. అనేక